అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ఐవైఆర్ టాక్స్లో ఒక సంక్లిష్ట పరిస్థితి అనుకోవచ్చు, లేకపోతే ఇద్దరు శత్రువుల మధ్య మిత్రభేదం అనేది ఉంది సార్. ఆ కథ గుర్తుకొస్తుంది నాకు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అవుతున్నాయి. అక్కడ బై ఎలక్షన్స్ అవుతున్నప్పుడు ఇక్కడ 3 పార్టీలు పోటీ అయితే తెలంగాణలో స్టేట్ అసెంబ్లీ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ అయినప్పుడు ఉన్నాయి. సరే, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో తన స్థానాన్ని పెంచుకోవాలి కాబట్టి అసలు ఇక్కడ తన ఏమీ దృష్టి పెట్టలేదు. సరే, ఆ తర్వాత మరి తెలుగుదేశానికి అయితే మరి తెలంగాణలో అటు ఖమ్మం కానీ లేకపోతే ఇటు మన సిటీలో కానీ వాళ్ళకి స్థానబలం బాగానే ఉంది. పార్టీ వర్కర్స్ వాళ్ళందరూ ఉన్నారు, బట్ అప్పుడు తప్పుకున్నారు. చాలామంది తెలుగుదేశం వర్కర్స్ కూడాను కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం అదంతా అయింది. సో ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో నేను మటుకు అనుకున్నాను వాళ్ళకి మనకు అక్కడ చాలా స్థానబలం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా జూబ్లీ అక్కడ కంటెస్ట్ చేస్తారేమో అనుకుని. కానీ మరి మిత్ర పార్టీ అనేటువంటి బీజేపీ ఉంది కాబట్టి మరి పక్కకి తప్పుకున్నారా, లేకపోతే మరి చంద్రబాబు నాయుడు అనుంగ శిష్యుడైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సత్సంబంధాలు ఏ విధంగా టీడీపీ అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఎందుకు పోటీ చేయట్లేదు అనే దాని మీద ఏమైనా చిన్న విశ్లేషణ ఇస్తారా? ఐ థింక్ తెలంగాణలో టీడీపీ బీజేపీ రిలేషన్షిప్ ఎట్లా ఉందంటే, టీడీపీ నేను వస్తమావా అంటే బీజేపీ నువ్వు వదిలే పిల్ల అన్నట్టు ఉన్నది. బేసిక్గా తెలంగాణలో బీజేపీతో కలిసి కూటమిగా ముందుకు పోవాలనటం చాలా టీడీపీకి అవసరం. ఎందుకంటే ఎగ్జిస్టెన్స్కే అది చాలా అవసరం అవుతుంది. బీజేపీకి తనంత తాను ఎదగటానికి అది ఒక చిన్న లైబిలిటీ కావచ్చు. కాబట్టి బీజేపీకి అంత ఇష్టం ఉన్నట్లేదు, టీడీపీకి మాత్రం చాలా మక్కువ ఉన్నది. దానికోసంగా వాళ్ళు ముందు నుంచి ఒక పెద్ద స్ట్రాటజీ మొదలెట్టడం అంటే, లాస్ట్ టైం ఇక్కడ ఎలక్షన్స్ జరిగినప్పుడు కాంగ్రెస్ను సైలెంట్గా సపోర్ట్ చేసి, అప్పుడు బీజేపీ బీఆర్ఎస్కి ఎవరికి చేయకుండా సైలెంట్గా బయటపడకుండా వాళ్ళు ఎలక్షన్లో పాల్గొనకుండా అట్లీస్ట్ క్రెడిట్ తీసుకోవడానికి చూచారు. అది ఆ టైంలో వాళ్ళు చేసినటువంటి పని. సరే, ఆ పైన లోక్సభ ఎలక్షన్స్లో ఎవరి పార్టీకి వాళ్ళు పోయినారో అప్పుడు కంటెస్ట్ చేయలేదు. లోక్సభ అయ్యి ఆంధ్రాలో కూటమి వచ్చిన తర్వాత స్లోగా ఇక్కడ కూడా ఒక కూటమిని తెద్దాం అనేటటువంటి ప్రయత్నం అయితే విశ్వ ప్రయత్నం చేసింది. ఎవరు? టీడీపీ. కొంత జనసేనను కూడా కలుపుకొని అక్కడ కూటమి ఉంది కదా, ఇక్కడ కూటమి వస్తే బాగుంటుంది, అధికారంలోకి రావచ్చు అనేటటువంటి ఇది ఆ ఎల్లో మీడియా కూడా బాగా దీన్ని ప్రచారం చేసి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఐ థింక్ బీజేపీ ఇది కాస్త గమనించినట్టుంది. ఇది చాలా సిస్టమేటిక్గా వీళ్ళు తీసుకుపోతున్నారు. ఈ ట్రాప్లో మనం పడితే మనంతటా మనం ఎదగటానికి ప్రాబ్లం కావచ్చని. సో అందులో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఇది మొత్తం అంతా రాష్ట్రం అంతా జరిగే ఎన్నికలు ఇట్స్ ఏ టెస్ట్. దీంట్లో గెలిచినా పర్వాలేదు, ఓడినా పర్వాలేదు, కానీ ఇంకోళ్ళను సహాయం తీసుకొని గెలిస్తే ఇంకా ప్రతి తడవ ఏమంటారు, మా సహాయం వల్ల గెలిచానంటారు. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో మేము లేకపోతే మీరు లేరన్న స్థానానికి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుందని స్లోగా వాళ్ళు పక్కన పెట్టినట్టున్నారు. బీజేపీ వాళ్ళు వీళ్ళను వదిలేమ్మా, మనం మీ అంతటి మేము పోతామని చెప్పినట్టున్నారు. మరి అట్లాంటప్పుడు తనంత తానుగా పోటీ చేసి ఉండొచ్చు కదా. ఒకటి
బీజేపీని రబ్బింగ్ ఆన్ ది రాంగ్ సైడ్ ఇప్పుడు చేయదలుచుకోలేదు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. అది చాలా క్లియర్గా ఉంది. కాబట్టి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే బీజేపీని రబ్బింగ్ ఆన్ ది రాంగ్ సైడ్ అవుతుంది, అది చేయదలుచుకోలేదు. రెండోది, పోటీ చేసినా గెలిచే అవకాశాలు లేవు. ఊరికే వాళ్ళ ఉనికిని కాపాడుకోవటానికి ఎంత పర్సెంటేజ్ వస్తుందనేది చూపెట్టుకోవటానికి, అది ఎంత వస్తుందో ఎవరికి తెలియదు. ఒకవేళ కనుక దాంట్లో కనుక డిపాజిట్ రాకుండా పోయినా ఇంకో ఇంక పర్మనెంట్గా తెలంగాణలో టీడీపీకి ఆ ఉనికి ఉన్న కాస్త ఉనికి కూడా పోతుంది. ఇది ఒకటి గమని. రెండోది, తెలంగాణలో టీడీపీ ఒక రకంగా ఆంధ్ర టీడీపీకి లైబిలిటీ అయిపోయింది. ఇక్కడ లీడర్లందరూ అక్కడి నుంచి ఫండ్స్ డ్రాగ్ చేయడానికి ఏదో జరుగుతున్నట్టు చూపెట్టుకోవటానికి కానీ రియల్గా ఎవరు అందరూ ఇటు బీఆర్ఎస్కో అటు కాంగ్రెస్కో అన్ని తట్ల డిస్పర్స్ అయిపోయినారు. 10 ఏళ్ల గ్యాప్ వచ్చింది. 10 ఏళ్ల గ్యాప్లో చాలా కేడర్ అటు ఇటు వెళ్ళిపోయింది. ఇంకొకటి, వాళ్ళు వచ్చి ఇక్కడ పోటీ చేసే కొద్దీ బీఆర్ఎస్కు కాజ్ కూడా వస్తుంది. అంతా మళ్ళా ఈ ఆంధ్ర లీడర్షిప్ వస్తున్నది ఇక్కడనే, బికాస్ అప్పుడు వాళ్ళు పోరాడింది కూడా వీళ్ళ మీద కదా, అది యాంగిల్ ఉన్నది. సో రెచ్చగొట్టి బీఆర్ఎస్ని స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఏముందనేది కూడా ఒక పాయింట్ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఐ థింక్ ఫైనల్గా ఆయన వదిలేయాలని నిర్ణయించుకున్నాడని అనుకుంటాను. బట్ ఒకటి, పోను డిపెండ్స్, బీజేపీ కనుక తనంత తాను బలపడుతూ గనక పోయిందంటే తెలంగాణలో కూటమికి అవకాశం ఉండకపోవచ్చు. కానీ కొన్ని గ్యాప్స్ వచ్చి దీనికి కొంత ఇతరుల అవకాశం రావాలనంటే కూటమికి ఛాన్స్ ఉండొచ్చు. అది 2028 ఎలక్షన్స్ నాటికి ఒక క్లారిటీ వస్తుంది. కానీ యాజ్ ఇట్ ఈస్గా ఐ థింక్ బీజేపీ చాలా సెన్సిబుల్ డెసిషనే తీసుకుందని అనుకుంటాను. ఎందుకంటే టీడీపీతో కలిసినందువల్ల వీళ్ళకి వచ్చే పెద్ద ఉపయోగం లేదు, బట్ టీడీపీకి మాత్రం చాలా బెనిఫిట్ అయ్యి ఉండేది ఇక్కడ కలిసి ఉంటే. సో ఇది బ్రాడ్ పరిస్థితి. చూద్దాం అసలు ఎలక్షన్ రిజల్ట్స్ ఏ రకంగా వస్తాయో, దాన్ని బట్టి ఫ్యూచర్ కోర్సు డిసైడ్ అయ్యేటటువంటి అవకాశం. మంచి విశ్లేషణ చేశారండి. నమస్కారం.